మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కావ్యప్రియ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మంది 35 ఇయర్స్ దాకా సింగిల్‌గా ఉంటున్నారు. మోస్ట్‌లీ విమెన్. ఎందుకంటే అప్పటికి 1 ఆర్ 2 లవ్ ఫెయిల్యూర్స్ అయ్యి సరైన లైఫ్ పార్ట్నర్ దొరక 35 ఇయర్స్. ఇంకా చాలా మంది మెంటల్‌గా ఏం డిసైడ్ అవుతున్నారంటే ఐ కెన్ సస్టైన్ ఆన్ మై ఓన్. ఇండివిడ్యువల్‌గా సంపాదన ఉంది. ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెంట్ కాకపోయినా ఏమైంది, నేను సస్టైన్ అవుతాను. ఇలా ఈవెన్ టిల్ వాళ్ళ మెనోపాజ్ వరకు వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోతే సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉండి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు? క్యాన్సర్ రావచ్చు. ప్రెగ్నెన్సీ నాకు అదే అనిపిస్తుంది. ఇట్లా మీరు చెప్పిన ఇట్లా విమెన్ ఎలా అయితే డిస్క్రైబ్ చేశారో, అట్లీస్ట్ పెళ్లి చేసుకోకపోయినా పిల్లల్ని కనండి అని చెప్పాలనిపిస్తుంది. బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ యాంటీ క్యాన్సర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ యాంటీ క్యాన్సర్. అట్లీస్ట్ క్యాన్సర్ తెచ్చుకోకుండా ఉండడానికన్నా పిల్లల్ని కనండి అని చెప్పాలి అని అనిపిస్తుంది నాకు సైంటిఫిక్గా. సో గర్భసంచి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది విత్ ప్రెగ్నెన్సీ. వన్స్ ఒకసారి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి పిండం నుంచి వచ్చే స్టెమ్ సెల్స్ కూడా దే ఆర్ రిజువినేటింగ్ మదర్స్ బాడీ ఆల్సో. ఓకే. అండ్ పిల్లలు పుట్టాక బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో ఐ వుడ్ సే ప్రెగ్నెన్సీ ఈజ్ యాంటీ క్యాన్సర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఆల్సో యాంటీ క్యాన్సర్. ఆ ప్రాసెస్ అన్నది జరగాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్. మనము always the basic needs of a human, not just human, I think for any creature for that matter, food, sleep, sex, ఇవి 3 are nature. దీన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. But when it comes to human values, animals never question. Animals, they don't even question. But when it comes to human, మనకి సొసైటీ అని, హ్యుమానిటీ అని మనకి మనం చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాము. సో పెట్టుకొని వీ హ్యావ్ బీన్ రెస్ట్రిక్టింగ్ ఆర్ ఫుడ్ కానీ, స్లీప్ కానీ, సెక్స్ కానీ. బట్ యానిమల్స్లో చూసుకుంటే ఎంత క్యాన్సర్ అంత ఏం ఉండదు కదా, హ్యూమన్స్లోనే ఎక్కువ. సో బికాస్ వీఆర్ రెస్ట్రిక్టింగ్ థింగ్స్, నాట్ గోయింగ్ విత్ ద ఫ్లో విత్ ద నేచర్. కావ్యప్రియ గారు, డిఫరెంట్ ఏజ్, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ విమెన్ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ జనరేషన్ మాట్లాడుకోవాల్సింది కేటగిరీస్ కంపల్సరీ కాబట్టి చెప్తున్నాను. ఎర్లీ మ్యారేజ్ అనేది ఇంకా జరుగుతుంది. అంటే కరెక్ట్ టైంలో వాళ్ళ మదర్ ఫాదర్ కాన్షియస్గా ఉండి అమ్మాయిని ఒప్పించి ప్రాపర్ ఏజ్ 22-25 లోపు పెళ్లి చేయడం. ఇంకొకళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ వల్ల 35 దాకా వెళ్తుంది. ఇంకా థర్డ్ కేటగిరీ 35 పైన లైఫ్ పార్ట్నర్ 35 పైన దొరకడం. అండ్ ఈ మధ్యకాలం కూడా చూస్తున్నాం, పెళ్లి కోసం పెళ్లి చేసుకోవద్దు, మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు చేసుకోండి, అప్పుడే మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. సో ఈ 3 కేటగిరీస్ ఫర్టిలిటీ ఆస్పెక్ట్లో చెప్పరా? ఫస్ట్ మనం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం? ఒక కంపానియన్ కోసము. మనకి లైఫ్ లాంగ్ ఒక కంపానియన్ ఉండాలి. తర్వాత సెకండ్ థాట్ వచ్చి కిడ్స్ ఏంటంటే బైండింగ్ ఫ్యాక్టర్. ఒక మనిషితో మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అనే అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఒక కంపానియన్షిప్ వరకు ఓకే, ఒక 6-7 ఇయర్స్ తర్వాత స్టాగ్నేట్ అయిపోతుంది. సో తర్వాత ఏంటి, ఒక చైల్డ్ కనుక ఉంటే వాళ్ళకి పరస్పరంగా వాళ్ళకి చైల్డ్ మీద బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దట్ చైల్డ్ విల్ బి లైక్ అ బైండింగ్ ఫ్యాక్టర్. సో ఇదేంటి, ఆ రిలేషన్షిప్ సస్టైనబిలిటీకి ఇంకా బాగుంటుంది. సో అప్పుడు సెకండ్ థాట్స్ ఏం రావు, ఉండాలా, బ్రేక్ అవ్వాలా, లేకపోతే ఏంటి అన్నవి రావు, సెకండ్ థాట్స్ రావు. సో అందుకనే కిడ్స్కి అంత ఇంపార్టెన్స్. అండ్ ఆల్సో దే ఆర్ బండిల్ ఆఫ్ జాయ్. సో ఇప్పుడు మీరు డిఫరెంట్ కేటగిరీస్ చెప్పారు. కొందరు అంటే ద ట్రెడిషనల్ వే, గెటింగ్ మ్యారీడ్ ఎట్ అ వెరీ గుడ్ ఏజ్, రైట్ టైం రైట్ ఏజ్, ఏమంటే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఓకే ఫైన్. దాని పర్సంటేజ్ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే ఉమెన్కి ఎక్కువ ఇండివిజువాలిటీ అయిపోయింది, ఎక్కువ డామినేషన్ తట్టుకోవట్లేదు. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్. లవ్ కన్నా కూడా దే వాంట్ మోర్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ అ రిలేషన్షిప్. సో కరెక్ట్ పార్ట్నర్ కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో మెన్ నష్టపోరు, విమెనే నష్టపోతారు. ఈవెన్ కరెక్ట్ పార్ట్నర్ ఎర్లీ 30sలోనో లేట్ 30sలోనో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నాక అప్పుడు పిల్లల కోసం నా దగ్గరకు వస్తారు, చెక్ చేస్తే ఎగ్స్ ఉండవు. అప్పటికే ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి.
చాలా మంది వరకు Hmm. 70% 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎగ్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. Hmm. కొందరికి 40 ఇయర్స్ వరకు చాలా రేర్గా ఉంటాయి. 40 ఇంకా నియరింగ్ 40 అంటే మాత్రం అసలు ఏమి ఉండవు. Hmm. Hmm. ఒకవేళ ఎగ్స్ ఉన్నా కూడా అవి మనకి ఎంత హెల్తీగా ఉంటాయి, Yeah. దాని జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంటుంది. Hmm. మన బాడీ మొత్తంలో ఏజింగ్ ప్రాసెస్ అన్నది 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. Hmm. అది స్కిన్ కానీ హెయిర్ కానీ మనకి ఎగ్స్ కానీ. Hmm. సో యాంటీ ఏజింగ్ మెజర్స్ స్కిన్కి ఎంత బాగా తీసుకుంటామో Hmm. మనం అంతే ఆలోచన ఎగ్స్కి కూడా మనం ఇవ్వాలి, ఒక థాట్ ఇవ్వాలి. Hmm. Hmm. సో 23 to 25 ఏజ్ మధ్యలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ ఉంటాయి. Mm. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ హైలీ అంబిషియస్, మనకు కూడా అపార్ట్ ఫ్రమ్ మ్యారేజ్ మనము అంటే ఏంటి, ఆ సెల్ఫ్ రికగ్నిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Hmm. మేబీ ఇఫ్ యూఆర్ లైక్ వెరీ అంబిషియస్, చాలా అచీవ్ చేయాలి అట్లా అనుకుంటే మాత్రము Mm. దీని మీద అవగాహన అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. గో ఫర్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ యువర్ ఎగ్స్. Hmm. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. మేబీ వెన్ యూ గెట్ ద రైట్ పార్ట్నర్ మేబీ యూ కెన్ హ్యావ్ ఇట్. ఆ ప్రాసెస్ని మాత్రం లేట్ చేయొద్దు. బట్ నేను చూసే మార్పు ఏంటంటే చాలామంది అమ్మాయిలు దే ఆర్ కమింగ్ టు మీ ఎట్ 26, 27, 28 Hmm. ఆ ఏజ్కి వచ్చి మేడం నాకు పెళ్ళి ఆలోచన అయితే లేదు మేడం, Hmm. నాకు ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకుంటాను మేడం. Hmm. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ చేంజ్ యాక్చువల్లీ. Hmm. ఆ మార్పు అమ్మాయిల్లో రావడం అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్. సో అంత అవేర్నెస్ కూడా అంత రీచ్ అవుతుంది అంటే కూడా ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. Hmm. సో ఇఫ్ యూ వెరీ అంబిషియస్ ప్లీజ్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ Egg freezing. సో దట్ మీకు తర్వాత రిపెంట్ అవ్వకుండా ఉంటారు. మన ఈ ఇంటర్వ్యూ అండ్ మన క్వశ్చన్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.